నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఫిజిసిస్ట్ జాన్ మార్టినిస్ ఈయన రీసెంట్ గా తెల్ అవీవ్ లో మాట్లాడుతూ ఏమంటున్నారంటే చైనా అమెరికాకి 3 years గ్యాప్ ఉండేది క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించి. చైనాకి అమెరికా 3 years అహెడ్ లో ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. చైనా అనేది నానో సెకండ్స్ దూరంలోనే ఉంది అని చెప్తున్నాడు. అంటే చైనా చాలా బాగా అడ్వాన్స్ అయిపోయింది. ఈయన ఫార్మర్ గూగుల్ లీడ్ అండ్ క్వాంటమ్ సుప్రిమసీ అచీవ్ చేయడానికి 2019 లో ఈయనే మెయిన్ క్యాండిడేట్ అనమాట. అయితే ఈయన బ్లూంబెర్గ్ తో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు, చైనా అనేది చాలా దగ్గరగా వచ్చేసింది. అండ్ చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు డెవలప్ చేసిన దాన్నే విత్ ఇన్ మంత్స్ దాన్ని రీఇంజనీరింగ్ చేసి డెవలప్ చేస్తున్నారు. అమెరికా సైంటిస్ట్స్ ఎవరైతే డెవలప్ చేస్తారో ఆ పేపర్స్ ని వీళ్ళు చదివి క్లియర్ గా అండ్ మళ్ళా దాన్ని బ్యాక్ ట్రాకింగ్ చేసి రీడెవలప్ చేసేస్తున్నారు. అండ్ వాళ్ళ పేపర్స్ కూడా నేను చదువుతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ నోయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. చైనా వాళ్ళు మార్చ్ 2025 లో రిలీజ్ చేసిన జూసాంగ్జీ 3.0. అయితే ఈ జూసాంగ్జీ అనేది ఏం పోస్ట్ చేస్తుందంటే 105 క్యూబిట్స్ విత్ 99.90% ఫిడిలిటీ. అయితే ఇది రైవలింగ్ గూగుల్ యొక్క డిసెంబర్ 2024 లో రిలీజ్ అయిన విల్లో చిప్ ని. అండ్ కొన్ని టాస్క్స్ అయితే 10^15 times ఫాస్టర్ దాన్ టాప్ సూపర్ కంప్యూటర్స్ ఇది వర్కౌట్ చేస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే చైనా స్టేట్ ఫండింగ్ చేస్తుంది దీని క్వాంటమ్ కి సంబంధించి. దగ్గర $15.3 billion చైనా స్టేట్ ఫండింగ్ చేసిందంట. ఇది అమెరికా యొక్క ఫండింగ్ కి డబుల్. అండ్ చైనా యొక్క క్వాంటమ్ నెట్వర్క్స్ అనేది ఇట్ ఈస్ స్పానింగ్ అరౌండ్ 10,000 kilometers అంట. మెయిన్ గా ఈ క్వాంటమ్ సుప్రీమసీ అనేది డ్రగ్ డిస్కవరీలో, అన్బ్రేకబుల్ ఎన్క్రిప్షన్ లో, సెక్యూరిటీకి సంబంధించి, మెటీరియల్ సైన్సెస్ అండ్ ఎనర్జీ వీటిలో సుప్రీమసీని కనబరుచుకోవచ్చు అనమాట. సో ఏ కంట్రీకి అయితే ఎక్కువ ఉంటుందో దాని సుప్రీమసీ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికి అమెరికాకు ఉంది అండ్ చైనా ఇస్ వెరీ నియర్ టు దట్ విత్ ఇన్ నానో సెకండ్స్ డిఫరెన్స్. కానీ ఒక సైడే డామినేట్ చేస్తే గనక సైబర్ వల్నరిటీస్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఎప్పుడు ఒకటే డామినేట్ చేయకూడదు అని చెప్పి కూడా అంటున్నారు. సో ఈ 2 countries ప్రస్తుతానికి అమెరికా అండ్ చైనా ఈ క్వాంటమ్ లో పోటీ పడుతున్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ లైక్ అమెరికా వాళ్ళు డెవలప్ చేసింది చైనా వాళ్ళు చూసి రీఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇది కనుక సుప్రీమసీని అచీవ్ చేస్తే కనుక చైనా విల్ బి టాప్ హియర్. లెట్ us విష్ మన దేశం నుంచి కూడా సూపర్ కంప్యూటర్స్ రావాలి. అండ్ ఆల్సో ఇలా క్వాంటమ్ లో మనది కూడా లైక్ ఆంధ్రాలో క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి చంద్రబాబు గారు పెట్టనున్నారు. వీ ఆల్సో షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్.